నెతన్యాహు చనిపోయాడు అనేటటువంటి వాళ్ళకి రివర్స్ సినిమా చూపించడం అన్నటువంటి నెతన్యాహుకే చెల్లింది. వాస్తవంగా యుద్ధం టైంలో బయటకొచ్చి రోజు కనిపిస్తా ప్రెస్ మీట్లు పెట్టి కనిపించడం ఒక్క నరేంద్ర మోడీకి మాత్రమే సాధ్యమైంది అది. పాకిస్తాన్ మీదన ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. పాకిస్తాన్ మీదన మిస్సైల్ స్ట్రైక్ చేశాం. పాకిస్తాన్ మీద డ్రోన్ స్ట్రైక్ చేశాం. ఆపరేషన్ సింధూర్ టైంలో వెంటాడి వేటాడి చంపాం. వాళ్ళు పంపించిన యుద్ధ విమానాలను ఆపాం. వాళ్ళు పంపించిన మిస్సైల్స్‌ని పడగొట్టాం. వాళ్ళు పంపించిన డ్రోన్స్‌ని పడగొట్టాం. అంత పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు గూడా మామూలుగా ప్రెస్ మీట్లు పెడతా, మామూలుగా సభలు పెడతా, మామూలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు నరేంద్ర మోడీ. ఎక్కడా భయపడలేదు. బట్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి దాక్కున్నాడు. మొక్తజా ఖొమైనీ దాక్కుంటున్నాడు. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొన్న అమెరికా అధ్యక్షుడిని తీసుకెళ్లి బంకర్‌లో దాచినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి మనకి ఉన్నటువంటి తేడా అది. మనం అంత స్ట్రాంగ్‌గా ఉంటున్నాడు మన ప్రధానమంత్రి. ఆళ్ళకి అక్కడ నడుస్తోంది. నెతన్యాహు అయితే సాధారణంగా రోజు కనిపించరు ఇట్లాంటి యుద్ధం సందర్భంలో. ఎందుకంటే వీళ్ళు బయట కనబడితే లేపేస్తుంటారు. ఇంతకుముందు ఇరాన్‌కి సంబంధించినటువంటి సైనిక చీఫ్ సులేమానీని ఇరాక్‌లో చంపేశారు బయట కనబడ్డప్పుడు. అలాగే ఇరాన్‌లో అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి వెళ్ళినటువంటి హమాస్ చీఫ్‌ని లేపేశారు. ఇరాన్‌కి అప్పటి అధ్యక్షుడినే లేపి పడేశారు. కాబట్టి అది విమానంలో. ఏమైనా జరగచ్చనమాట.